22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ప్రార్థన చేస్తుంది. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు నాయనా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మీ నామాన్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఘనత కొరకై కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో నాయన మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యం కలుగు చేసినందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ పక్షంగా నిలబడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడ నేను నిలబడి ఉన్నప్పుడు ప్రభువా, నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట మీ చేత ఆమోదించబడినదై ఉన్నట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. అలాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వెనగల చెవి, గ్రహించే మనసు, పాటించేటువంటి జీవితాలు మా అందరికీ దయచేయము. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న ధ్యానాంశం మూలవాక్యము. ఒక వారం మిస్ చేసి మర్చిపోయినారు కదా, చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి 19 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గతసారి దేవుని గురించి మనం ఏం తెలుసుకోగలము అనే విషయాలను గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకున్నటువంటి భక్తులు దేవుని గురించి చెప్పినటువంటి సాక్ష్యాలను మనం వింటూ వచ్చాము ఇప్పటిదాకా. అయితే ఆ మధ్యలో దేవుడే మోషేకు తనను తాను ఏమని బయలుపరుచుకున్నాడు అనే విషయాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉండగా, గడిచిన వారానికి ముందున్నటువంటి వారంలో దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడను అని అన్నాడు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడను కాబట్టి నన్ను వెంబడించేటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలంట, పరిశుద్ధులై ఉండండి అని చెప్పబడినటువంటి మాటని దేవుడి వాక్యంలో నుంచి మనం ధ్యానం చేశాం. దానికి అనుబంధంగా గడిచిన వారంలో దేవుడు అన్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను. ఆయన పరిశుద్ధుడిగా ఉండడం మాత్రమే కాదు, మనల్ని ఆయన ఏం చేస్తాడంట, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రక్షణ అనేటువంటిది ఒక క్షణం ఒక నిర్ణయంతో అయిపోతుంది. కానీ పరిశుద్ధపరచబడడం అనేటువంటిది జీవితాంతము కొనసాగేటువంటి ప్రక్రియ. అది ఒక రోజులో అయిపోదు. మన జీవితకాలం అంతా కూడా మనం పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. అయితే మానవుని పరిశుద్ధపరిచేటువంటి విషయాలు ఏమున్నాయి అని గమనించినప్పుడు నేను 5 విషయాలను గడిచిన వారంలో మీకు బోధించాను. మొదటిది, యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది అని గమనించాను. రెండవది, దేవుని వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది. మూడవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నాలుగవది, శోధనలు, శ్రమలు మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నాయి. ఐదవది, విశ్రాంతి దినము లేదా పరిశుద్ధ దినము ఆదివారం మనల్ని ఏం చేస్తుందంట, పరిశుద్ధపరుస్తుంది. ఈ 5 విషయాల గురించి దేవుని గ్రంథంలో నుంచి గడిచిన వారం నేను ప్రస్తావించినటువంటి ఒక్కొక్క అంశాన్ని గురించి మనం లోతుగా ధ్యానం చేసుకుందాం. ఇవన్నీ మనల్ని పరిశుద్ధపరిచేటువంటి విషయాలు. మనము ఈ లోకంలో ఏమవ్వాలని ప్రయత్నిస్తున్నామంటే, యేసుక్రీస్తు ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అలాగ పరిశుద్ధం అయ్యేటువంటి ప్రక్రియలో ఉన్నాం. కనుక అలా మారేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మనకు అందరికీ కూడా దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే, ఇవి మనకి సాధనాలుగా ఉపయోగపడతాయి. మనం పరిశుద్ధపరచబడడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటి వస్తువులుగా ఉన్నాయి.
ఉదాహరణకి మనం పరిశుద్ధపరచబడాలి అని అనుకుంటున్నప్పుడు ఉదయం లేచి స్నానం చేస్తాం, సరిపోతుందా అంటే కుదరదు. మధ్యలో దుమ్ము తీసుకొని తలదూకుంటాం, అది సరిపోతుందా అంటే కుదరదు. మధ్యలో అప్పుడప్పుడు కొంచెం పౌడర్ వేసుకొస్తాం, అది సరిపోతుందా అంటే కుదరదు. మంచి బట్టలు వేసుకొస్తాం, సరిపోతుందా అంటే కుదరదు. మధ్యలో అప్పుడప్పుడు పుస్సుని చెట్లు కొడతాం. ఇవన్నీ ఏం చేసేటువంటి ప్రయత్నం? మనల్ని మనము పరిశుద్ధపరచుకునేటువంటి ప్రయత్నం. ఇవన్నీ ఎలాగైతే శారీరకంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకునేటువంటి ప్రయత్నానికి సాధనాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయో, అలాగే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి 5 విషయాలు కూడా మన ఆత్మలను పరిశుద్ధపరచడానికి సాధనాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. కనుక ఈ 5 విషయాల గురించి కూలంకషంగా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 5 గురించి ఒక రోజులో ధ్యానం చేసుకోవడం వీలు కాదు కనుక ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వారం మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఇవాళ మనము యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను ఎలా పరిశుద్ధపరుస్తుంది అనే విషయాన్ని గురించి మనము నేర్చుకుంటాం. ఎందుకంటే మనం అందరము కూడా ఏమంటామంటే యేసు రక్తంలో మనం కడగబడ్డాము, యేసుక్రీస్తు నా పాపముల కొరకు బలయ్యాడు కాబట్టి ఆయన నన్ను రక్షించాడని చెప్తాం. ఎందుకు, ఎలా, అది ఎలా సాధ్యపడుతుంది? దేవుని వాక్యం, దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము చిందించబడవలసినటువంటి అవసరాన్ని గురించి మనకి ఏం చెబుతుంది అనే విషయాన్ని ఇవాళ దేవుని వాక్యంలో నుంచి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తము మనలను పరిశుద్ధపరచబడుతుంది. అయితే యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరచడాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ప్రాథమిక విషయాల దగ్గర నుంచి, బిగినింగ్ దగ్గర నుంచి మనము యేసుక్రీస్తు యొక్క రక్తధారలో చిందేంత వరకు ఏమేమి ప్రాసెస్ని దేవుడు చెప్పాడు అనే విషయాన్ని గురించి ఇవాళ మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి బలి ఎవరు అర్పించారు చెప్పండి? మొట్టమొదటి బలి ఎవరు అర్పించారు? చెప్పండి. దేవుడా? ఇప్పుడమ్మా బైబిల్లో రాసి వాటి గురించి మాట్లాడుకుందాం మనం. ఎవరు అర్పించారు మొట్టమొదటి బలి? మీరు చెప్తారు, నాకు తెలుసు. పక్కలో ఎందుకు ఇచ్చేసి దాంట్లో మాంసం పెట్టాడు కదా, ఆ మాంసం యాడ్ నుంచి వచ్చింది, దేనిలో దాన్ని సర్వేసి పెట్టాడు దేవుడు అని అంటారు మీరు కదా. శబ్దం తీసి సొక్కలు చూపించాడంట. ఎవరు శబ్దం తీశాడు? సరే, అవన్నీ ప్రస్తావనాత్మకమైన విషయాలు కాదని చెప్పట్లేదు. కానీ ఒక మనిషి, ఒక వ్యక్తి, మానవుడు మొట్టమొదట బలి అర్పించిన సంఘటన బైబిల్లో ఎక్కడ ఉంది? చదవరా? ఆదికాండం 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుతామా? హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలం అయిన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చును. హేబేలు కూడా తన మందలో తొలిచూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాము. మొట్టమొదట బలి అర్పించిన వాడు ఎవరు అంటే హేబేలు. అర్పణగా తెచ్చిన వాడు ఉన్నాడు కయీను. తన పొలం పంటలో నుంచి ఏం చేశాడంట? అర్పణను తీసుకొచ్చాడు. బలి అర్పించింది ఎవరు అంటే హేబేలు. కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. దేవుడే చెప్పాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా, సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంటుంది అని చెప్పాడు. ఆయన ఏ సత్క్రియ చేయలేదు అనేది ప్రస్తుతం మనకు అవసరం లేదు కనుక దాంట్లోకి వెళ్ళకుండా నేను గమనించినటువంటి విషయం ఏంటంటే, కయీను అర్పణను దేవుడు అంగీకరించలేకపోవడానికి కారణము, ఒకానొక కారణం, ఆ అర్పణ రక్తంతో కూడినది కాకపోవడము. ఆ అర్పణ రక్తంతో కూడినది కాకపోవడము. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాను అని అంటే, ఆదాము పాపము చేశాడు. పాపము వలన వచ్చిన జీతం
మరణము. ఆ మరణము ద్వారా తప్పించుకోవాలంటే ఆ స్థానంలో రక్తము చిందించబడితేనే ఆ అర్పణ అంగీకార యోగ్యమైనదిగా అవుతుంది. కానీ కయ్యూని యొక్క అర్పణలో రక్తము లేదు. విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, పంట పొలం ఉంది, తనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిలో నుంచి కొంత తీసుకుని వచ్చాడు. కానీ ఇవన్నీ అంగీకరించబడడానికి ముందు ఏమి అంగీకరించబడుతుందంటే మన యొక్క పాపముల కొరకు చిందించబడవలసినటువంటి రక్తము అర్పణగా అర్పించబడాలి. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. ఈ క్రమాన్ని మనం ఎక్కడ నేర్చుకుంటామంటే లేవీకాండం ప్రారంభం నుంచి ఈ క్రమాన్ని మనం నేర్చుకుంటాం ప్రియులారా. అందుకనే దేవుడు అంటాడు, రక్తమును మీరు తినకూడదు అంటాడు. రక్తాన్ని ఏం చేయకూడదంట, మీరు తినకూడదు. అది మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయడానికి నేను మీకు ఇచ్చాను అంటాడు. దేని కొరకు ఇచ్చాడంట? మన పాపములను ప్రాయశ్చిత్తము చేయడానికి రక్తము ఇవ్వబడింది అంటాడు. లేవీకాండము 7వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. మరియు పక్షిదే గాని జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నింటిలోనూ తినకూడదు. ఎవడు రక్తము తినో వాడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడును. రక్తం ఎందుకు తినకూడదు? వాక్యంలో చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, మీరు రక్తమును తినకూడదు. ఏ రక్తము తినకూడదు. జంతువుదే గాని పక్షిదే గాని ఏ రక్తమును నువ్వు తినకూడదు. రక్తము తినవాడు దేవుని ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు అని చెప్తుంది. రెండవది, రక్తముల గురించి చెప్పబడినటువంటి మరొక మాటను మనం చూద్దాం. 17వ అధ్యాయం 10-12 వచనాలు. లేవీకాండము 17వ అధ్యాయం 10-12 వచనాలు. మరియు ఇశ్రాయేలీయులు కుటుంబములనేమి ఒకడు దేని రక్తమునైనా తినను, రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాడిని కొట్టివేయదు. రక్తము దేనికంటే ప్రాణము, రక్తము దేహానికి ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చి తిని. ఏం చెప్తున్నాడంట? రక్తము, దానిలో ఉన్నటువంటి ప్రాణం. ఆ రక్తాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రక్తము మన నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి ఇచ్చాను అని చెప్తున్నాడు. ఆ కంటిన్యూషన్ చదవమా. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము. రక్తంలో ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణము మన కొరకు ఏం చేస్తుందట? ప్రాయశ్చిత్తము చేస్తుంది అని అంటాడు. మనిషి చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేసేది రక్తము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి బలి కయ్యూను బలిని ఎందుకు అంగీకరించలేదంటే అతని యొక్క దేహములకు ప్రాయశ్చిత్తము చేయబడలేదు. అతని పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడలేదు. పాప ప్రాయశ్చిత్తము జరగకుండా దేవుని ఎదుట నువ్వు ఏమి చేసినా సరే ఆ బలి దేవుని ఎదుట అంగీకరించబడదు. ఆ బలి దేవుని ఎదుట అంగీకరించబడదు. మనం కానుకలిస్తాం. ఈ కానుకలు అర్పించడానికి ముందు మన కొరకు ఏం జరిగి ఉండాలంట? ప్రాయశ్చిత్తం జరిగి ఉండాలి. ఎలా ప్రాయశ్చిత్తం జరుగుతుంది? యేసుక్రీస్తు రక్తము వలన ప్రాయశ్చిత్తం జరుగుతుంది. యేసుక్రీస్తు రక్తముతో నువ్వు కడగబడినప్పుడు, ఆయన చేత నువ్వు శుద్ధీకరించబడినప్పుడు నువ్వు ఇచ్చేటువంటి కానుక దేవునికి అంగీకారం అవుతుంది. కానీ నువ్వు అలా కాకుండా నేను కానుకలు ఇస్తాను, దేవుడిని లక్ష్యం ఇచ్చి వంద తీసుకుంటాను కాబట్టి దేవుడు నేను ఇచ్చిన కానుకని యాక్సెప్ట్ చేసి నన్ను క్షమించేస్తాడు అని అనుకుంటే భ్రమలో బ్రతుకుతున్నాను. దయచేసి దాంట్లో నుంచి బయటికి రండి దేవుని నామంలో మీకు మనవి చేస్తున్నాను. రక్తము దేవుని యొక్క మందిరం ఎదుటనే వణికించబడాలి. ఎక్కడ పడితే అక్కడ రక్తం వేయకూడదంట. రక్తము ప్రాయశ్చిత్తం జరగాలంటే ఎవరి ముందుకు రావాలి? దేవుని ఎదుటికి రావాలి. ఎందుకంటే నువ్వు పాపం చేసింది ఎవరికి విరోధంగా పాపం చేసావు? దేవునికి విరోధంగా పాపం చేసావు. కాబట్టి దేవుని ఎదుట ఆ రక్తమును చిందించాలి. దేవుని ఎదుట కాకుండా ఇంకెక్కడ రక్తం చిందించినా సరే ఆ
పాపము, అది పాపము. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని చదువుదాం. లేవికాండము 17వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు కుటుంబములలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రె గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దకు దానిని తేక పాలెములో వధించినను, పాలెములకు వెలుపల వధించినను, ఆ మనుషుడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడును, వాడు రక్తమును ఒలికించిన వాడు. చూసారా, ఎక్కడికి రావాలంటే దేవుని యొక్క రక్తము దేవుని మందిరము యొక్క ద్వారము దగ్గరికి వచ్చిన తర్వాతనే రక్తం అర్పించాలి. ఇంకెక్కడో బలి అర్పిస్తారంటే కుదరదు. దేవుని సన్నిధిలోనే బలి అర్పించాలి. ఎక్కడ పడితే అక్కడ అర్పిస్తారంటే అది దేవునికి అంగీకార యోగ్యం కాదు. ఇంకా చెప్పాలంటే అది నీ మీద హత్యా నేరాన్ని మోపుతుంది. ఎందుకంటే దేవుని ఎదుట కాకుండా మరి ఎక్కడైనా సరే మనం రక్తము చిందిస్తే అది మనకు పాపముగా పరిగణించబడుతుందని దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకనే రక్తము ఒలికించినటువంటి ప్రతి ఒక్కడు కూడా ప్రాయశ్చిత్తంగా కాకుండా మరి దేని వరకు రక్తము ఒలికించినా సరే వాడు దేవుని చేత దోషిగా ఎంచబడతాడు. ఆదికాండము 9వ అధ్యాయంలో మరి యొక్క బలిని గురించి మనం చదువుతాం ప్రియమైన వాళ్ళ. ఆదికాండము 9వ అధ్యాయం 4-7 వచనాల వరకు చూద్దాం. ఏం జరగకూడదంట? మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును. దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును. ప్రతి నరుని ప్రాణమును గురించి వారి సహోదరుని విచారణ చేయదును. నరుని రక్తము చిందించు వారి రక్తము నరుని వలననే చిందించబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. వాక్యంలో చెబుతున్నాడు, నువ్వు రక్తం చిందిస్తూ ఉన్నావంటే ఆ రక్తము దేవుని మందిరం ఎదుట కాకుండా, దేవుని బలిపీఠం ఎదుట కాకుండా నువ్వు ఎక్కడ రక్తము చిందించినా కూడా దేవుడు దానిని పాపముగా ఎంచుతూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఆ రక్తమును మీరు తినకూడదు, రక్తము దానికి ప్రాణము. ఇప్పుడు మీకు ప్రాణమైనటువంటి మీ రక్తము గురించి నేను విచారిస్తాను. నువ్వు అనవసరంగా ఎవడి రక్తాన్నైనా ఒలికించినావంటే, రక్తము కారేటట్లుగా గాయం చేసినావంటే మీ రక్తమును గురించి కూడా దేవుడు విచారణలోకి తీసుకొస్తాడు. వాడి దగ్గర నుంచి నువ్వు ఎంత రక్తాన్ని అయితే ధారపోయించావో అంతకంటే ఎక్కువ రక్తాన్ని దేవుడు నీ చేత కూడా ధారపోయిస్తాడు. అది విచారణ చేయడము అంటే. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయదును. ఆ రక్తమును గురించి ప్రతి జంతువును ప్రతి నరుడిని విచారణ చేయదును, సహోదరుని విచారణ చేయదును అంటాడు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అంటాడు, ఎందుకు రక్తం చిందించకూడదంటే ప్రతి నరుడు ఎవరి పోలికలో చేయబడ్డాడంట? దేవుని పోలికలో చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి నరుడు దేవుని పోలికలో చేయబడ్డాడు. అప్పుడు నేను రక్తం చిందిస్తున్నప్పుడు ఎవరి రక్తం చిందిస్తున్నట్టంటే అక్కడ దేవుని పోలికగా చేయబడినటువంటి, అనగా దేవుని రక్తమును చిందిస్తున్నావు. దేవుడు అందుకనే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటాడు. రక్తము చిందించిన వారి ప్రాణం రక్తము చిందించడం ద్వారానే పోతుంది అని చెప్పాడు కదా. అందుకనే దేవుడు దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. నోహు బలిగా అర్పించినప్పుడు కూడా ఆ బలిని దేవుడు అంగీకరించేటప్పుడు దేవుడు నోహు అర్పించినటువంటి రక్తార్పణను చూసి దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, అది సువాసన కలిగిన హోమము అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. 8వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రాణించి, ఆయన బలి అర్పించిన తర్వాత దేవుడు ఇంపైన సువాసనను ఆఘ్రాణించి ఆ బలిని స్వీకరించాడని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో రక్తం చిందించడాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి పాఠం. అయితే అబ్రహాము
కూడా ఏం చేశాడంట, తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిపీఠం మీద పెట్టి బలిని అర్పించాడు. ఇస్సాకుని బలిపీఠం మీద పెడుతున్నాడంటే రక్తం చిందించాల్సిందే కదా. ఆ తర్వాత దేవుడు ఇస్సాకుని తప్పించి అక్కడ పొట్టేలు పెట్టాడు, పొట్టేలు రక్తము చిందించబడి. బలి అర్పణ రక్తం లేకుండా జరగడానికి వీల్లేదు. బలిపీఠము రక్తంతో తెరవలసిందే. ఇది దేవుని వాక్యం చెప్తున్న సత్యం. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలంటే, లోకం నుంచి బయటికి రావాలంటే, పాపం నుంచి బయటికి రావాలంటే రక్తము చిందించబడాలి అనడానికి సాదృశ్యంగా పస్కా పండుగను ఏర్పాటు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలా? ఒక గొర్రెపిల్లను తీసుకుని, గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని పాత్రలో తీసుకొని విశ్వపు చేత ఆ రక్తాన్ని తీసి తన దారబంధం యొక్క 2 నిలువు కమ్ములకు ఒక అడ్డకమ్మికి పూయాలి. ఏంటి 2 నిలువు కమ్ములు అడ్డకమ్మి? చెప్పండి. దారబంధాలు ఎంతమందికి ఉన్నాయి? అందరికి ఉన్నాయి కదా. నిలువు కమ్ములు అడ్డకమ్ములు ఏంటి? ఈ పక్కన ఒక పొయ్యి, ఈ పక్కన ఒక పొయ్యి, మధ్యలో అడ్డ ఒక పొయ్యి, అయ్యే 2 నిలువు కమ్ములు ఒక అడ్డకమ్ము. వాటి మీద ఏం చేయాలంట? రక్తం పొయ్యాలి. హల్లెలూయా. వాటి మీద ఏం చేయాలా? రక్తం పొయ్యాల. ఆ రక్తము గొర్రెపిల్ల రక్తమై ఉండాల. ఆ గొర్రెపిల్ల రక్తము పొయ్యడం ద్వారా నువ్వు లోకంలో నుంచి దేవుడిలోకి వస్తూ ఉన్నావు, ఐగుప్తు నుంచి దేవుడి యొక్క సంరక్షణలోకి వస్తూ ఉన్నావు, బానిసత్వము పరిపాలనలో నుంచి స్వతంత్రంగా జీవించేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్నావు. అలా నిన్ను విడిపించేటువంటిది ఏంటి అంటే రక్తము. విడిపించేటువంటిది ఏంటంటే రక్తము. అలాగే లేవి కాండం అంతా మీరు చదివినట్లయితే, పోయిన వారం చెప్పాను చదవండి. నాకు తెలుసు ఒక్కరు కూడా చదవడం నాకు బాగా తెలుసు, నాకు బాగా నమ్మకం. అప్పుడు మీరు ఏమంటారో నాకు తెలుసు. నీ విశ్వాసం బట్టి నీ కబులు కాక అని అసలు మీరు తెలియజేయండి. ఎందుకంటే మీకు మా మీద అంత నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని బట్టే జరిగింది, నేను చదవలేదు అంటారు కదా. ప్రియులారా, లేవి కాండం అంతా కూడా ఈ అర్పణల గురించి, బలుల గురించి రాయబడి ఉంది. నేను గత వారం మీకు 5 బలుల గురించి చెప్పాను. 5 బలులేనా? చెప్పండి. అంత బాగా ఇంటే ఈ పాటికి మేము అందరూ పాస్టర్లో అయిపోయామా కదా. మొదటిది దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 బలుల గురించి గత వారం నేను మీతో మాట్లాడాను. ఇవన్నీ ఎక్కడున్నాయంటే లేవి కాండంలో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడున్నాయంట? లేవి కాండంలో రాయబడి ఉన్నాయి. ముందుగా 1వ అధ్యాయం అంతా కూడా దహన బలి గురించి మాట్లాడుతూ ఉంది. 2వ అధ్యాయం అంతా కూడా నైవేద్యముల గురించి మాట్లాడుతుంది. 3వ అధ్యాయం అంతా కూడా సమాధాన బలి గురించి మాట్లాడుతుంది. 4వ అధ్యాయము పాప పరిహారార్థ బలి గురించి మాట్లాడుతుంది. 7వ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి గురించి మాట్లాడుతుంది. ఈ 5 బలుల గురించి లేవి కాండంలో చాలా బాగా డీటెయిల్గా వివరంగా రాసి పెట్టారు. అందులో నుంచి కొన్ని విషయాలు మీకు అర్థం అవడం కోసం మీరు ఇంట్రెస్ట్ ఇవ్వాలి చదివితే నేను చెప్పిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది. దహన బలికి ఏమి ఇవ్వాలి అంటే, ఆవుల్లోదైతే మగదాన్ని, ఎద్దుని లేకపోతే కోడదూడను తీసుకొని రావాలి. అలాగే గొర్రెల్లోదైతే మగదాన్ని, పొట్టేలు ఇవ్వాలి. మేకలలోదైతే మేకపోతును, మగదాన్ని ఇవ్వాలి. ఇది పక్షుల్లోదైతే గువ్వలైనను పావురపు పిల్లలైనను తీసుకొని రావాలి. ఇవి దహన బలి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జంతువులు లేదా పక్షులు. వీటి యొక్క రక్తాన్ని ఎక్కడ చిందించాలంటే బలిపీఠము చుట్టూ పోయాలంట. ఎక్కడ పోయాలా? బలిపీఠము చుట్టూ పోయాలి. రెండవది సమాధాన బలి. సమాధాన బలికి ఎద్దు కానీ ఆవు కానీ ఏదైనా పర్లేదు, గొర్రె కానీ పొట్టెలు కానీ ఏదైనా పర్లేదు, మేక కానీ మేకపోతు కానీ ఏదైనా పర్లేదు, పక్షులు ఏవైనా పర్లేదు. వాటి యొక్క రక్తాన్ని ఎక్కడ పోయాలంట? బలిపీఠము చుట్టూ పోయాలి. పాప పరిహారార్థ బలి ఇక్కడి నుంచి కొంచెం మార్పు. ఈ పాప పరిహారార్థ బలి మనం చేసినటువంటి ప్రతి పర్సనల్ పాపం కొరకు
ఈ బలి కోడె అంటే ఎద్దుల్లో మగది, అలాగే గొర్రె, మేకపోతు ఏవైనా సరే మగవాటిని రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని ఎక్కడికి తీసుకురావాలంట? దేవుని మందిరానికి 3 భాగాలు ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ ప్రదేశం దగ్గరికి వచ్చి యాజకుడు తను చిందించినటువంటి రక్తాన్ని, మీరు బయట వెతకండి, నేను చెప్తే ఎక్కడ ఉన్నాయో మీరు నా వైపు చూడండి, రక్తాన్ని చేతిలో పట్టుకొని వచ్చి ఇక్కడ ఒక కట్టలు కట్టి ఉంటుంది, లోపల ఉండేది బయటకు కనబడకుండా ఉండడానికి. ఆ కట్టను బయట నిలబడి ఆ కట్టను ఎదురుగా నిబంధన మందసం ఇక్కడ ఉంటే ఆ మందసానికి ఎదురుగా తన చేతితో 7 సార్లు ఆ రక్తాన్ని చిలకరించాలి. అలాగే ఇటు పక్కన ఒక టేబుల్ ఉంటుంది, ఈ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ మీద 12 గోత్రాల కొరకు 12 రొట్టెలు, 6 రొట్టెలు ఒకసారి, 6 రొట్టెలు ఒకసారి 2 దొంతలుగా పేర్చుంటారు. ఆ రొట్టెలు ఉన్నటువంటి ఆ టేబుల్కి 4 స్టాండ్ కొమ్ములు ఉంటాయి, ఇట్లాంటివి 4 పక్కన 4 కొమ్ములు. వాటికి ఈ రక్తాన్ని పుయ్యాలి. ఆ తర్వాత ఆ రక్తాన్ని బయటికి తీసుకొచ్చి మిగిలిన రక్తాన్ని బలిపీఠం యొక్క అడుగున పోయాలి. ఇదంతా ఎందుకు అంటే పాపము చేసినటువంటి వ్యక్తి యొక్క పాపము నిమిత్తమై రక్తము చిందించబడింది కాబట్టి అతన్ని క్షమించు అని దేవుడిని అడగడానికి ఏర్పరచబడినటువంటి క్రమం ప్రియమైనటువంటి వారు. ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి. ఏంటిది? అపరాధ పరిహారార్థ బలి. పొట్టేల్ని బలిగా అర్పిస్తారు. అది ప్రాయశ్చిత్తం చేయడానికి ఇవ్వబడుతుంది. 7వ అధ్యాయం చదువుతారా? 7వ అధ్యాయం మొదటి వచనం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధమైనటువంటిదంట. ఈ అపరాధ పరిహారార్థ బలిని ఎలా చేస్తారంటే, దీనిలో ఎవరి కోసం అపరాధ పరిహారార్థ బలి అంటే ప్రత్యేకంగా యాజకుడి కొరకు. ఎవరి కొరకు అంట? యాజకుడి కొరకు. యాజకుడు బలి నడిపించి ఆ రక్తాన్ని తీసుకొని ఎవరైతే సేవ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళ యొక్క కుడి చెవి ఇక్కడ ఆ రక్తం కొంచెం ఇక్కడ పోయాలి. తర్వాత కుడి చేతి బొట్టన వేలు నెయ్యి పని చేస్తున్నా అట్లా కుడి చేతి బొట్టన వేలికి ఆ రక్తం పోయాలి. ఆ తర్వాత కుడి కాలు బొట్టన వేలికి కూడా ఆ రక్తాన్ని పోయాలి. ఇదేంటి నేను ఎప్పుడు చదవలేదు బైబిల్లో అని అంటారా? చదవండి, మీకోసం ఈరోజు చాలా విషయాలు చెప్పడానికి వచ్చాయి. 8వ అధ్యాయం 14 లేవికాండం 8:14. అప్పుడు అతడు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెని తీసుకుని వచ్చాను. అహరోను అతని కుమారులను పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె తల మీద ఫస్ట్ ఏం చేయాలంట? దాని మీద చేతులు పెట్టాలి. దాన్ని వధించిన తర్వాత మోషే దాని రక్తాన్ని తీసి బలిపీఠం కొమ్ముల చుట్టూ బలిపీఠం విషయమై ఏం చేయాలంట? పాప పరిహారార్థం చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి బలిపీఠం అడుగున రక్తమును ఇప్పుడు అక్కడ ఇది పాప పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి కదా. 22కి వెళ్ళండి. అతడు 2వ పొట్టేలును అనగా ఈ ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని రాగా అహరోను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద చేతులుంచి మోషే దాన్ని వధించి రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి కొన మీద, అతని కుడి చేతి బొట్టన వేలు మీద, అతని కుడి కాలు బొట్టన వేలు మీద దానిని సమరవను. చూసారా? ఎందుకంటే అపరాధ పరిహారార్థ బలి కుడి చేతి బొట్టన వేలు, కుడి కాలు బొట్టన వేలు మీద రక్తం పీడాలి. బహుశా దీని అర్థం ఏంటంటే, నేను ఎవడేం చెప్తే అదంతా వినను, నా చెవిని పరిశుద్ధంగా ఉంచుకుంటాను.
నా ఇష్టం వచ్చినట్టు నా చేతులతో నేను ఏ అపవిత్రమైన పని చేయను, పరిశుద్ధంగా ఉంచుకుంటాను. నా కాళ్ళు ఇష్టం వచ్చినట్టు నేను పరిగెత్తను, నా పాదాలు నడకను, పరిశుద్ధంగా ఉంచుకుంటాను అని చెప్పడానికి సాదృశ్యంగా అయి ఉండవచ్చు. అలాంటి వాక్యం లేదు, నా యొక్క ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, దీన్ని అయి ఉండవచ్చు. ఆ తర్వాత వాక్యంలో ఏం చెప్తాడంటే, ఇదే ప్రొసీజర్ని కుష్ఠరోగులు శుద్ధి అయిన తర్వాత వాళ్ళని శుద్ధులు అని డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తారని వాక్యంలో మనం చదువుతాం. దానికి ముందు 8:20 చదువుగా లేవికాండం 8:20. సారీ 8:30. మరియు అభిషేక తైలంతో కొంత బలిపీఠం మీద రక్తంలో రొట్టెలు తీసి అహరోను మీదను, అతని వస్త్రముల మీదను, అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను దాన్ని ప్రోక్షించి అహరోను అతని వస్త్రములను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించారు. ఎందుకు ఉపయోగించారంటే ఈ రక్తాన్ని? అహరోనుని, అహరోను కుమారుల్ని, అహరోను యొక్క బట్టల్ని, అహరోను యొక్క కుమారుల యొక్క వస్త్రములను ప్రతిష్ఠించడానికి ఉపయోగించారని చూస్తున్నాం. కుష్ఠరోగం విషయంలో కూడా ఇదే మాట చెప్పబడింది. ఒకసారి చదువుతాం. 14వ అధ్యాయం, లేవికాండము 14వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తంలో కొంచెం తీసి పవిత్రత పొందగోరు వారి కుడి చేతి కొన మీదను, వాడి కుడి చేతి బొట్టన వేలు మీదను, కుడి కాలు బొట్టన వేలు మీదను దానిని రక్తము, ఎందుకంట కుష్ఠరోగిని పరిశుద్ధపరిచాడు అని డిక్లేర్ చేయడానికి రక్తం ఉపయోగించబడుతుంది. అలాగే ఇంకొక వచనం కూడా చదవండి, 17వ వచనం చదవండి. దాంట్లోనే యాజకుడు అరచేతిలో ఉన్న కొదవ నూనెలో కొంచెం తీసి పవిత్రత పొందగోరు వారి కుడి చేతి కొన మీదను, కుడి చేతి బొట్టన వేలు మీదను, కుడి కాలు బొట్టన వేలు మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తం మీద, ఆల్రెడీ ముందు రక్తం సేవ దానిపైన ఏం పూయాలంట? నూనెను పూయాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, 25 నుంచి చదువుతాం. అపరాధ పరిహారార్థ బలియగు గొర్రె పిల్ల యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తంలో కొంచెం తీసుకొని వారి కుడి చేతి బట్టల వేలు మీదను, ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా రక్తము దేని కొరకు ఉపయోగించబడుతుందంట? పరిశుద్ధపరచబడడానికి ఉపయోగపడుతుంది. దీని కాకుండా డే ఆఫ్ అటోన్మెంట్ అని ఒక రోజు ఉంది ఇశ్రాయేల్ ప్రజలు. దానికి తెలుగులో ఖచ్చితమైనటువంటి తర్జుమా చేయడం నా వల్ల కాదు. ట్రై చేసినాను చాలా, కానీ నా వల్ల కాదు. కానీ నా మాటలో చెప్పాలంటే ప్రాయశ్చిత్తార్థ దినము అని ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఏం చేస్తారంటే, రాజా కాలేబు చిరంజీవి ఉంటే చిరంజీవి కూడా ఒకరు ముందుకు రండి ఉన్నాడా? చిరంజీవి ఒకరు ముందుకు రా. వీళ్ళిద్దరితో మోషే ఆదర్శ్ కూడా ముందుకు రండి. ఇప్పుడు బైబిల్ కాదు, మమ్మల్ని చూడండి. బైబిల్ కాదు, నా వైపు జరిగింది. నా వైపు డే ఆఫ్ అటోన్మెంట్ అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తార్థ దినము అంటే ఏంటి అని అంటే, ఇశ్రాయేలీయులు ఎంతమంది? ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇశ్రాయేలీయులందరి యొక్క పాపము నిమిత్తము సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తారంట? ప్రాయశ్చిత్తం చేస్తారు. ఏం చేస్తారు? ప్రాయశ్చిత్తం చేస్తారు. ఎలా ప్రాయశ్చిత్తం చేస్తారు అని అంటే, ఈ యొక్క బలి నడిపించి 2 పొట్టేళ్ళను తీసుకుంటారు. 2 పొట్టేళ్ళను 2 పొట్టేళ్ళు. ఆ 2 పొట్టేళ్ళ మీద చీటీ రాస్తారు. చీటీలు రాస్తారు. పారిపోయే గొర్రె పిల్ల
అని ఒక దాని మీద రాస్తారు. ఏ గొర్రెపిల్ల? పారిపోయే గొర్రెపిల్ల. నాకు విన్యా ప్రీతిగా, విన్యా ప్రీతి పైకి వచ్చారు. మాకే కొంచెం హెల్ప్ చేస్తావా? మైకులు ఈ ట్రే పట్టుకొని నాకు ఈ పక్కన. ఇప్పుడు 2 గొర్రెలు, ఈ 2 గొర్రెల మీద ఏం చేస్తారంటే చీటీ రాస్తారు. పేర్లు రాసి 2 పేర్లు రాసి పారిపోయే గొర్రెపిల్ల అని చీటీ తీస్తే దాంట్లో విన్యా పేరు వచ్చిందనుకో, ఈ గొర్రెపిల్ల పారిపోయే గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల ఇది? పారిపోయే గొర్రెపిల్ల. పక్కన కొంచెం తర్వాత. ఇప్పుడు మిగిలినటువంటి గొర్రెపిల్ల వధించబడే గొర్రెపిల్ల. ఏ గొర్రెపిల్ల? వధించబడే గొర్రెపిల్ల. ఈ వధించబడేటువంటి గొర్రెపిల్లను తీసుకొచ్చి వధించబడే గొర్రెపిల్లను తీసుకొచ్చి ఇశ్రాయేలీయులందరి పాపం కొరకు కదా వధించబడాలి. ఇశ్రాయేలీయులు అందరూ చేయడానికి కుదరదు కదా. 25 లక్షల మంది, 12 గోత్రాలు ఉన్నారు కాబట్టి 12 గోత్రాల నుంచి 12 మంది పెద్దల్ని తీసుకుంటారు. ఒక గోత్రం యొక్క పెద్ద, 2వ గోత్రం యొక్క పెద్ద, 3వ గోత్రం యొక్క పెద్ద, 4వ గోత్రం పెద్ద, 5వ గోత్రం యొక్క పెద్ద, ఇట్లా 12 గోత్రం. ఆయన చెప్పదు కదా ఈడ ఇంకొచ్చి ఇచ్చాడు. ఇలా 12 మంది చేతులు దాని మీద వేసిన తర్వాత యాజకుడైనటువంటి అహరోను ఏం చేస్తాడంటే వాళ్ళు వేసినటువంటి ఆ చేయి వేసినటువంటి గొర్రెపిల్ల యొక్క ఆ కత్తి తీసుకొని ఆ గొర్రెపిల్లని మెడనరికి దానిలో వచ్చినటువంటి రక్తాన్ని ఈ ప్లేట్లో పట్టుకుంటాడు. ఆ ప్లేట్లో పట్టుకున్న తర్వాత ఇది పట్టుకుంటాడు. ఈ గొర్రెపిల్ల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలమైనటువంటి బలిపీఠం దగ్గరికి, ఈ కర్తం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్తాడు. సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి అక్కడ నిబంధన మందసం ఉంటుంది. ఈ నిబంధన మందసం పైన కరుణాపీఠం మీద, అంటే మందసం లోపల 10 ఆజ్ఞలు కలిగిన పలకలు ఉంటాయి, పైన ప్లేట్ ఉంటుంది. ఆ ప్లేట్ మీద 7 సార్లు ఈ రక్తం తీసుకొని, ఇదిగో ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల కొరకు చిందించబడిన నిబంధన రక్తము అని ఇలా 7 సార్లు ప్రోక్షిస్తాడు. ఆ రక్తాన్ని 7 సార్లు ప్రోక్షించిన తర్వాత ఈ గొర్రెపిల్లను తీసుకెళ్ళి అలాగే దహన బలిపీఠం మీద పెట్టి అగ్నితో కాల్చి వేస్తాడు. ఇది మొదటి బలి అయిపోయింది. మీరు కూర్చోండి. ఇప్పుడు 2వ గొర్రెపిల్ల. ఈ 2వ గొర్రెపిల్ల ఏ గొర్రెపిల్ల? ఇది పారిపోయే గొర్రెపిల్ల. ఈ పారిపోయే గొర్రెపిల్ల మీద కూడా అలాగే మోకరించింది కూడా. ఇప్పుడు 5 ఆ 12 మంది అలాగే చేతులేస్తారు. తల మీద చేతులేసి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో నా గోత్రం వాళ్ళందరూ చేసినటువంటి పాపమునంతటిని ఈ గొర్రెపిల్ల మీద నేను మోపుతూ ఉన్నాను. మనష్షే గోత్రము, ఎఫ్రాయిము గోత్రము, షిమ్యోను గోత్రము, లేవి గోత్రము, ఇలా 12 గోత్రములు, మా గోత్రములు వారు చేస్తున్నటువంటి ప్రతి పాపమును ఈ గొర్రెపిల్ల మీద మోపుతున్నాం అని చెప్పి పాపాలన్నింటినీ ఈ గొర్రెపిల్ల మీద మోపేస్తాం. ఇప్పుడు ఆ చేతులు తీసేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే ఈ గొర్రెపిల్లను లేపి, మీరు కూర్చోండి, ఈ గొర్రెపిల్లను లేపి ఒక మనిషిని తోడించి ఈ గొర్రెపిల్లని అడవిలో వదిలిపెట్టేమంటాడు. అడవిలో వదిలిపెట్టామంటాడు. ఎందుకు అడవిలోకి తీసుకెళ్ళిపోతాడంటే ఇక మనుషులకు కనబడదు. మనందరి పాపములు ఆ గొర్రెపిల్ల మీద మోపిన తర్వాత ఆ గొర్రెపిల్ల ఏమైపోయిందంట? వెళ్ళిపోయింది. పాపాలన్నింటినీ మోసుకొని వెళ్ళిపోయింది. ఇది ప్రాయశ్చిత్తార్థ దినము. ఈ ప్రాయశ్చిత్తార్థ దినంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ని దేవుని వాక్యంలో ఎలా చెప్పారో నేను మీకు ఇప్పుడు చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం
యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన దగ్గరికి రాగా చూసి, ఇదిగో ఎవరి గురించి చెప్తున్నారు ఇప్పుడు? ఏ గొర్రెల గురించి చెప్తున్నాడు? పారిపోయే గొర్రెల గురించి. ఏమని చెప్తున్నాడు? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. అంటే యేసు ప్రభువుని దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడంట? పారిపోయేటువంటి గొర్రెపిల్లకి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. అయిపోదా? ఇప్పుడు 34వ వచనం చెప్పండి. ఒకసారి 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇప్పుడు రెండవ గొర్రెపిల్ల గురించి చెప్తున్నాడు. ఇదిగో దేవుని. ఇక్కడ పారిపోయే గొర్రెపిల్ల అని చెప్పలా, పాపము మోసుకుని పోయే గొర్రెపిల్ల అని చెప్పలా, వధించబడుతున్న గొర్రెపిల్ల. హల్లెలూయా. ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం. ఐదవ అధ్యాయం. 5వ అధ్యాయం 5వ వచనం. ఏడవదు, ఇదిగో దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆయన గ్రంథము విప్పుటకు జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనములకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధించబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట. ఏ గొర్రెపిల్ల? యోహాను సువార్త 1:36లో చెప్పింది వధించబడినటువంటి గొర్రెపిల్ల. ఇప్పుడు 2 గొర్రెపిల్లలు ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాయి? యేసు ప్రభువుకు సాదృశ్యంగా. ఇప్పుడు ఏ రక్తమైతే పాత నిబంధన గ్రంథంలో మనుషుల యొక్క పాపములకు ప్రాయశ్చిత్తముగా బలిపీఠం మీదనో, కరుణాపీఠం మీదనో, బల్ల మీదనో, అలాగే బలిపీఠం చుట్టూను కుమ్మరించబడిందో, ఆ పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకనే భక్తులైనటువంటి యోహాను గారు యేసయ్య గురించి సాక్ష్యం చెప్పగానే 41వ వచనంలో, యోహాను సువార్త 1:41లో ఇలా రాయబడి ఉంది. చదవండి. మేము ఎవరిని కనుగొన్నాము? మెస్సయ్యను కనుగొంటిమి అన్న. ఎవరి మెస్సయ్య అంటే యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ రోజు ఆయన వెనక ఎవరెల్లా. నెక్స్ట్ డే 2వ రోజు యేసు ప్రభు వెళ్తా ఉంటే ఇప్పుడు అన్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, వధించబడుతున్న గొర్రెపిల్ల అని చెప్పాడు. 2వ రోజు యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను వెనకాల ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది యేసు ప్రభు వెనకాల వెళ్ళి ఆయన వెంబడించారు. వెళ్ళొచ్చి ఏం చెప్పారంటే, మేము మెస్సయ్యను కనుగొన్నాము. ఎలా కనుగొన్నారు మెస్సయ్య అంటే? యేసు ప్రభు చెప్పాడు, నేను మనుషుల పాపముల కొరకు చనిపోవడానికి లోకానికి వచ్చాను, నేను రక్షకుడిని అని చెప్పాడు. నేను అభిషేక్తుడిని, అలానా పని కొరకు అభిషేకించబడ్డాను, నేను ఇక్కడికి వచ్చింది అందుకే అని చెప్పాడు. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే మెస్సయ్యను కనుగొన్నాము అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. మొదటి నిబంధనకైతే సేవా నియమములు, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఏమున్నాయంట? మొదటి నిబంధనకి అనగా పాత నిబంధనలో సేవా నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయంట. అట్లాగే పరిశుద్ధ స్థలం కూడా ఉండిందంట. ఎలాగనగా
మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము, బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండేవి. ఇందాక నేను చెప్పినట్లే దానికి ఏమని పేరు? పరిశుద్ధ స్థలం అని పేరు. రెండవ తరగతి ఆవల అతి పరిశుద్ధ స్థలము గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారంతో తాపబడిన నిబంధన మందసములు ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికర్రయు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమ గల కెరూబులు ఉండెను. పాత నిబంధన గ్రంథంలో అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో చెప్తున్నాడు. బంగారంతో తయారు చేయబడినటువంటి దీపం ఒకటి, దాని దగ్గర ఒక పెట్టె, నిబంధన మందసం లోపల బయట బంగారంతో పొదిగించబడింది. దానిపైన పెట్టెకి మూత, దాని కరుణాపీఠం అంటారు. దాని కెరూబులతో అలంకరించబడినటువంటి కరుణాపీఠము. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. లోపల ఏమున్నాయంటే పెట్టె లోపల పలకలు, అహరోను యొక్క చిగురించిన కర్ర, పరలోకం నుంచి కురిసినటువంటి మన్నా ఉన్నాయని హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం మనము చూస్తున్నాం. ప్రియుల, ఇప్పుడు చదవండి కంటిన్యూషన్. ఇది ఇలాగ ఏర్పడినప్పుడు ఎప్పుడు యాజకులు తయారయ్యారంట? మందిరం ఏర్పడిన తర్వాత యాజకులు ఏర్పడరు. యాజకులు సేవ చేయొచ్చు. ఎప్పుడు ఎక్కడి దాకా వెళ్తారంట? మొదటి గుడారంలో అప్పటికి వెళ్తారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ప్రధాన యాజకుడు, అందరు యాజకులు కూడా వెళ్ళంట. ప్రధాన యాజకుడు మాత్రమే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారం లోపలికి వెళ్తాడు. ఇది మనుషులందరి కొరకు ఆయన అర్పించేటువంటి బలిగా ఆయన తెలియజేస్తున్నాడు. ఇప్పుడు 11వ వచనంలోకి వెళ్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు సంపూర్ణమైనదియు నేను గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తం కాక తన సొంత రక్తంతో ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో. ఇప్పుడు ప్రధాన యాజకుడు గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని తీసుకుని సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడు. ఇప్పుడు వాక్యంలో చెబుతున్నాడు, యేసు ప్రభు ఒకేసారి గొర్రెల రక్తం, మేకల రక్తం కాకుండా ఎవరి రక్తాన్ని అంట? తన సొంత రక్తాన్ని ఆ ప్లేట్లో పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాని మీద తన రక్తమును కాచి, ఇప్పుడు దేవుని ఎదుట మనల్ని ఏం చేశాడంట? నిర్దోషులుగా, పాపము లేనటువంటి వారిగా చేశాడు. అందుకనే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం అంటాడు కదా, తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన పాపములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాస్తాడు. ప్రియమైనటువంటి వాడు, అతిక్రమములకు ప్రాయశ్చిత్తం జరగాలి ఖచ్చితంగా. ఆ అతిక్రమానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేయాలి అంటే, నీ రక్తము నా రక్తము సరిపోదు. గొర్రెల రక్తము, పొట్టేల రక్తము, ఎద్దుల రక్తము, మేకల రక్తము, మేకపోతుల రక్తము సరిపోదు. పక్షుల రక్తం సరిపోదు. పరిశుద్ధుడైనటువంటి వారి రక్తం కావాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు లేకపోతే యేసుక్రీస్తు తానే భూలోకానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి కన్యమరియు గర్భము ద్వారా జన్మించి ఆ కన్యమరియ గర్భములోనే ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధంగా జీవించి తన రక్తము చేతులు పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత ఆయనే ప్రధాన యాజకుడయ్యి అతి పరిశుద్ధ స్థలంలో ఒక్కసారే ప్రవేశించాడు. 13వ వచనం చదవండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును బయలుపడిన ఆవు దూడ యొక్క బయలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చదువుటయు శరీర శుద్ధి కలుగజేయనట్టు వారిని పరిశుద్ధ పరిచిన ఎడలా నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును కదా. హల్లెలూయా.
ఎవరి రక్తం అంటే ఇప్పుడు మనం శుద్ధి చేసేది యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన పరిశుద్ధమైనటువంటి రక్తం మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. వాక్యం అంటున్నాడు, గొర్రెల రక్తము మేకల రక్తము చదువుకుంటే పరిశుద్ధం అయిపోతుంది అనుకుని పరిశుద్ధపరచబడుతున్నారు కదా. ఇప్పుడు పాపం లేనటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తము మీ కొరకు చిందించబడింది. అది ఎక్కడికి వెళ్ళింది అంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నటువంటి దేవుని మందసం ఉంది కదా, ఇక్కడ ఉండేది టెంపరీ. పర్మనెంట్ మందిరం ఎక్కడ ఉందంట? పరలోకంలో ఉంది. అక్కడికి వెళ్ళాడంట ఆయన రక్తాన్ని తీసుకుని. ఒకసారి సంవత్సరం వెళ్ళకల్లా లైఫ్ టైం ఒకేసారి అక్కడికి వెళ్ళిపోయి తన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించి మనుషులందరినీ ఆయన స్వతంత్రులుగా చేశాడు. పాపం నుంచి విడిపించి పవిత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు 9:22 చదవండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారం అన్ని వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడినయు రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలిగినయు సామాన్యంగా. ఇది మనం ఈరోజు చదువుకున్న మూలవాడు. ఇప్పుడు రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ కలుగు. రక్తం చేత అన్ని వస్తువులు శుద్ధి చేయబడతాయి. అంతేకాదంట దేవుని యొక్క ధర్మశాస్త్రం కూడా రక్తం చేత శుద్ధి చేయబడింది. దేవుని ధర్మశాస్త్రం కూడా రక్తం చేత శుద్ధి చేయబడింది. ఎప్పుడు 10:4 చదవండి. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపాలను తీసివేయడం. ఎవరి రక్తం తీసేయడం అసాధ్యం అంట? ఎద్దుల రక్తం, మేకల రక్తం, పొట్టేల రక్తం, గొర్రెల రక్తం పాపాన్ని తీసేయలేదు. పాపం తీసేయాలంటే నిర్దోషమైనటువంటి గొర్రెల రక్తం కావాలి, మనిషి రక్తం కావాలి. ఎవరా మనిషి అంటే 5-6 వచనాలు చెప్తాడు. చదువు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు అంటే దేవుడికి ఈ గొర్రెల బళ్ళు, మేకల బళ్ళు, పొట్టేల బళ్ళు ఆయనకి ఇష్టం లేకపోగా ఇప్పుడంట దేవుడు తన ఆత్మకు ఒక రూపాన్ని ఇచ్చాడంట, శరీరాన్ని అమర్చాడంట. అప్పుడు నేను పాత నిబంధన గ్రంథంలో నన్ను గురించి రాయబడినట్టుగా, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార బలులు నీవు కోరలేదు, అవి నీకు ఇష్టమైనవి కావని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నానని ఏం చెప్తున్నాడు? నీ చిత్తం నెరవేర్చడానికి నేను వస్తున్నానంటే బలి ఇష్టం లేదంట, పాప పరిహారార్థ బలి ఇష్టం లేదంట, గొర్రెలు మేకలు ఎద్దుల రక్తం ఇష్టం లేదంట. మరి ఏమి ఇష్టం దేవునికి? మనిషి పాపాన్ని తీసేసేటువంటి ఒకటే ఇష్టం. ఏంటది? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా వచ్చాడంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన గురించి రాయబడినటువంటి వారి ప్రకారం దేవుడు ఆయన ఆత్మకు ఒక శరీరాన్ని అమరిస్తే యేసుక్రీస్తు అనబడినటువంటి రూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా? కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో ఉన్నాయి. కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుని 6వ వచనం నుంచి 8వ వచనం దాకా కనబడుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ తర్వాత వచ్చిన కూడా చదువుకొని క్లోజ్ చేద్దాం. ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెబుతున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. మొదటి దాన్ని ఏం చేస్తున్నాడంట? కొట్టేస్తాడు. ఎలా కొట్టేస్తున్నాడంటే దీనికోసం చేయాల్సినవన్నీ ఒకసారి చేసేసి కంప్లీట్గా ఇంకా అయిపోయింది, దీని చాప్టర్ క్లోజ్ అని తీసేస్తాం. యేసు ప్రభు ఎప్పుడైతే శిలువ మీద బలి అయినాడో అప్పుడు పాత నిబంధన గ్రంథపు బలులు అన్నీ తీసివేయబడ్డాయి. హల్లెలూయా. ఇక మీద దహన బలి అక్కర్లేదు, నైవేద్యం అక్కర్లేదు, పాప పరిహారాల బలి అక్కర్లేదు, సమాధాన బలి అక్కర్లేదు, అపరాధ పరిహారాల బలి అక్కర్లేదు. ఇవన్నీ యేసు క్రీస్తు కంప్లీట్ చేసేసాడు. అందుకనే యేసు ప్రభు పాత నిబంధనను నెరవేర్చేశాడు. కంప్లీట్ అయిపోయింది. ఇక అర్పించబడవలసిన బలి ఏమి
లేదు. మన కొరకు యేసు ప్రభు తానే బలిగా మారాడు. ఆయన పరిశుద్ధ రక్తము మన కొరకు కాల్చాడు. ఆ పరిశుద్ధ రక్తము నేనేం చేసిందంట? పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. ఆ పరిశుద్ధ రక్తం నిన్ను, అందుకని 1 యోహాను పత్రిక 1:7 అంటాడు. చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారం అప్పుడు చూసారా, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి మనల్ని పరిశుద్ధపరిచేది? యేసు రక్తమే, 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 యేసు రక్తమే, రక్తమే జయం, యేసు రక్తమే, రక్తమే జయం, అందుకనే యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. మోకాళ్ళు వచ్చండి. మోకాళ్ళు వచ్చి కలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు వచ్చలేని వాళ్ళు కూర్చోండి. తల వచ్చండి. ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నాం. రక్తం పాపాన్ని పరిహరించే గుణం కలిగింది. ఎందుకు, ఎలా అంటే రక్తంలో ప్రాణం ఉంది. రక్తంలో ప్రాణం ఉంది కనుక ఇంకొక ప్రాణి యొక్క పాపమునకు అది పరిహారం అవుతుంది. మనుషులు ఒక్కరి పాపం చేస్తే ఇంకొకరి రక్తం ప్రాయశ్చిత్తం చేస్తుంది. కానీ అందరూ పాపం చేశామే, అందరి కొరకు ప్రాయశ్చిత్తం అవడానికి భూలోకంలో నీతిమంతుడైన మనిషి లేకుండా పోగా దేవుడు కనుగొని బలిపీఠము క్రింద పోయడానికి, బలిపీఠము చుట్టూ పోయడానికి, బలిపీఠము కొమ్ములకు సమరడానికి, బలిపీఠం నుంచి తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి రొట్టెల మీద, బల్ల మీద చల్లడానికి, దీపస్తంభం దగ్గర పోయడానికి, కరుణాపీఠం మీద చిలకరించడానికి, సువర్ణ దీపస్తంభాల ప్రక్కన చిలకరించడానికి, అలాగే నీ కుడి చెవి కొన మీదను, కుడి చేతి బొటన వేరు మీదను, కుడికాలు బొటన వేరు మీదను సమరడానికి, ఇన్ని విధాలుగా నీ పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని కలువరి శిలువ మీద కాల్చాడు. యేసు పరిశుద్ధ రక్తం మన చేతిలో పట్టుకున్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకానికి రావాలి. నేను ఎలా ప్రార్థన చేస్తాను, మా స్వామి చెప్తానని చెప్పాను కదా, ఇలాగే ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఇదిగో నా కుడి చెవి మీద నీ రక్తాన్ని ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచావు. కుడి చేతి బొటన వేలు మీద నీ రక్తాన్ని ప్రోక్షించి నా చేతులు పరిశుద్ధపరిచావు. కుడికాలి వేరు మీద, బొటన వేలు మీద నీ రక్తాన్ని ప్రోక్షించి నా నడకను పరిశుద్ధపరిచావు. ఇదిగో బలిపీఠం మీద నా కొరకు నీ రక్తం పోసావు. బలిపీఠపు కొమ్ముల మీద నీ రక్తాన్ని చదివావు. బలిపీఠపు అడుగున నీ రక్తాన్ని పోసావు. బలిపీఠపు చుట్టూ నీ రక్తాన్ని పోసావు. బల్ల మీద ఉండబడినటువంటి రొట్టెల మీద నీ రక్తాన్ని చిమ్మావు. బలిపీఠం మీద నేను దాటుకుని వచ్చిన తర్వాత ఆ
దీపస్తంభం ఎదుట నీ రక్తము చిందించబడింది. ఇదిగో ఆ కరుణాపీఠం ఎదుట నీ రక్తము చిందించబడింది. అడ్డుతెర ఎదుట నీ రక్తము చిందించబడింది. ఇవన్నీ నా కోసం రాజ్యం, లేకుంటే నా రక్తం అక్కడ వేయబడాల్సింది. ఆ స్థానాన్ని ఇచ్చి నన్ను తప్పించి, నా పాపం నుంచి నాకు పరిశుద్ధత ఇచ్చి నన్ను నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలను నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? యేసు రక్తం మొదటి నిబంధన అన్ని వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడితే, రెండవ నిబంధనలో నువ్వే యేసు రక్తం చేత శుద్ధి చేయబడతావు. అందుకని ఆయన అంటున్నాడు, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నీవే. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటలు రూపాపియందు ముంగుమా పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిలువ చావగా, శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. ఆవుట ముంగి దొంగయు శుద్ధుడా ఏను, నేనాటి పాపినిప్పుడు నేనందు ముంగుదు. యేసుండు నాకు మారుగా ఆ సిలువ చావగా, శ్రీ యేసు రక్తమేప్పుడు స్రవించు నాకుగా. ప్రియ, ఎలా ఆయన రక్తం నీ కొరకు చిందించింది? ఆ రక్తంలో నీ పాపములు కడగబడ్డాయి. ఆ రక్తంలో నువ్వు శుద్ధి చేయబడుతున్నావు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది. ఆ రక్తం నేను పరిశుద్ధపరుస్తున్నప్పుడు, యేసు రక్తంలో చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా, ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే తల్లు ఉంచుకుని ఉండండి. బలారాధనకి వెళ్ళిపోదాం మనందరం. అలాగే తల్లు ఉంచుకోండి. ప్రభు అయినటువంటి యేసు తను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది నీ కొరకై విలువబడిన నా శరీరము, నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని చెప్పిన ప్రకారం ఆయనను జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు విలువబడినటువంటి ఆయన పరిశుద్ధ శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బలారాధనలో మనం వేసుకోవాలి. మీ మనసు యేసు రక్తం మీ కొరకు ఎలా కాల్చబడిందో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తూ ముందుకు కొనసాగదాం. మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థం గారు ప్రార్థన చేస్తారు. మనం ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మన మధ్యలో ఉండబడినటువంటి నంద శంకర్ వచ్చి ప్రభురాత్రి భోజనాన్ని అందిస్తారు.